సహవాసం చేస్తుంది శోభం తెలియజేస్తుంది. మనం కొద్ది నిమిషాలు దేవుని ఆరాధించుకోవడం గురించిగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాలను కలిసి అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించిన కాలం వచ్చింది, అది ఇప్పుడును వచ్చి అన్నది. తను ఆరాధించేవారు అన్ని వారిని కావాలంటే తండ్రి గౌరవిస్తున్నాడు. దేవుడు ఆత్మగా ఆరాధించేవారు ఆత్మ. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11-13 వరకు అందరం కలిసి చదువుతాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11-13 వరకు. కాబట్టి మనకు శరీర విషయంలో అన్నిజనులండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి కలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన వ్యక్తులు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహోదరులు కాక పరదేశులను వాగ్దానాన్ని క్రీస్తుకు దూరస్తులైన మనకు దూరస్తులైన మీరు దేవుని సహాయం కోసం ఇప్పుడు మనం ఈ వచనం మొత్తం ధ్యానించుకోగానే కొన్ని వచనాలు మాట చూస్తుంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం ఎలాంటి వారం అంటే శరీర విషయంలో అన్ని జన్మమై ఉన్నాం. అంటే దేవుడు అబ్రహాంను ఏర్పరచుకున్నాడు, అబ్రహాం నుంచి ఇశ్రాయేల్ దేశాన్ని ఏర్పరచుకున్నాడు. మనం అందులోని వారం కాదు కనుక శరీర విషయంలో అన్ని జన్మం. కనుక శరీరం అంతా చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడిన మీరు, అంటే మనం సున్నతి కూడా లేనివారు. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులం కాదు కనుక పరదేశులం, వాగ్దాన నిబంధన లేని పరజనులం, నిరీక్షణ లేనివారు, లోకమందు దేవుడు లేనివారు, క్రీస్తుకు దూరస్తులైన వారు. ఇవన్నీ ఇన్ని డిస్క్వాలిఫికేషన్స్ మనగా దేవుడు ఏం చేశాడంటే, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలుకి చాలా ఆధిక్యత ఇచ్చాడు. అది ఎందుకు ఇచ్చాడంటే మనం ధ్యానిద్దాం. అయితే రోమపత్రిక 9వ అధ్యాయంలో కూడా మనకి సంగతి కనిపిస్తుంది. రోమపత్రిక 9వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం మనం చూస్తే, వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును దర్శనాచారాలను వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో ఉండెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాలుడై ఉన్నాడు. కనుక మనము ఈ 2 వచనాల్లో చూస్తే కామన్ గా కొన్ని మాటలు కనిపిస్తాయి. ఏంటి చెప్పండి అవి? ఈ రెండు భాగాలు చదువుతున్నాం కదా, ఎఫెసీ పత్రిక అలాగే రోమ పత్రిక. రెండింటిలో కామన్ గా కనిపించిన సంగతులు ఏంటి?
నిబంధనలు, వాగ్దానాలు మనకు కనిపిస్తున్నాయి. కనిపించే నిబంధన అనే మాట వాగ్దాన నిబంధనలు అని ఉంది. ఇక్కడ రోమాల 4 అయితే మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చన ఆచారాదులను వాగ్దానం వీరు. అయితే మన దేవుడు ఏ దేవుడు అంటే ఆయన నిబంధన చేసే దేవుడు. కనుక మన దేవుడు ఎలాంటి నిబంధన చేశాడు అనేది మనం బైబిల్ నుంచి ధ్యానిద్దాం. అసలు నిబంధన అంటే అర్థం ఏంటి చెప్పండి? నిబంధన అంటే అర్థం, నిబంధనకి ఇంగ్లీష్ లో కావనెంట్ అనుకుంటాం, చాలాసార్లు మనం అనుకున్నాం. కావనెంట్ కి కాంట్రాక్ట్ రెండింటికి చాలా తేడా. కాంట్రాక్ట్ అంటే ఏంటి? చాలా మంది వాళ్ళ పనులు ఏవో కాంట్రాక్ట్ ఇస్తారు ఇంటికి. అలా కాంట్రాక్ట్ అంటే ఒప్పందం. నువ్వు నాకు అది చేస్తే నేను నీకు ఇస్తాను, నువ్వు అది చేయకపోతే నేను నీకు ఇవ్వను అనేది కాంట్రాక్ట్. నిబంధన అనేది ఏంటంటే నువ్వు నాకు చేసినా చేయకపోయినా నేను నీకు మాట ఇచ్చాను కనుక చేస్తాను, అది నిబంధన. అయితే బైబిల్లో దేవుడు 6 నిబంధనలు చేశాడు. మనం వాటిని కొద్దిగా చూసుకుని ఎక్కువ డీప్ గా ధ్యానించేంత సమయం మనకి లేదు కనుక చూసుకుని మనం ఆరాధనకి వెళ్ళాం. అయితే దేవుడు 6 రకాలైన నిబంధనలు చేశాడు బైబిల్లో. మొట్టమొదటిగా ఎవరితో చేశాడు నిబంధన? ఫస్ట్ ఆయన నోవహు తోటి నిబంధన చేశాడు. రెండవది ఎవరితో చేశాడు? అబ్రహాం తోటి చేశాడు. మూడవది ఎవరితో చేశాడు? మోషే తోటి చేశాడు. నాలుగవది యాజకత్వ నిబంధన ఫీనెహాస్ తోటి చేశాడు. ఐదవది దావీదుతో చేశాడు. ఆరవది కొత్త నిబంధన. 6 నిబంధనలు దేవుడు చేశాడు. అయితే ఇందులో మోషేతో దేవుడు చేసిన నిబంధన అది నిబంధన కాదు కానీ ఒక కాంట్రాక్ట్ లాంటిది. మిగతా అన్ని నిబంధనలు. మోషేతో మాత్రం ఏంటంటే మీరు నా ఆజ్ఞలన్నీ కైకుంటే మిమ్మల్ని దీవిస్తాను, లేదంటే మీరు శాపానికి గురవుతారు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మనం చూస్తాం కదా. అయితే ఈ మిగతా 5 నిబంధనలు ఎలాంటివి అంటే అన్కండిషనల్, నాన్ నల్లిఫైయబుల్ అంటారు. అన్కండిషనల్ అంటే ఏంటి చెప్పండి? షరతులు లేవు, మీరు ఏం చేసినా ఏం చేయకపోయినా నేను దాన్ని నెరవేరుస్తాను. రెండోది నాన్ నల్లిఫైబుల్ అంటే దాన్ని ఎవరు రద్దుపరిచే వాళ్ళు కూడా ఎవరు లేరు. తర్వాత అవన్నీ ఇటర్నల్, శాశ్వతమైనవి, కొన్ని రోజుల నుండి పోయేవి కాదు. కనుక ఎలాంటి నిబంధనలు దేవుడు చేశాడు. ఎందుకని దేవుడు నిబంధన చేయాల్సి వచ్చింది చెప్పండి? దేవుడు ఎందుకని మనిషితో నిబంధన చేయాలి? ఏదైనా తోటలో దేవుడు ఆదాము హవ్వల్ని సృష్టించాడు. వారు పాపం చేసి దేవునికి దూరం అయిపోయారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో వారు దేవునికి దగ్గరే అవకాశం వారు ఏమి చేసుకోలేరు. వారు ఏం చేసినా దేవుని దగ్గరికి రాలేదు కనుక దేవుడే నేను మీ దగ్గరికి వస్తానని మనిషితోటి నిబంధన చేశాడు. దాని అర్థం ఏంటంటే దేవుడు మన కోసం తిరుగుతున్నాడు కానీ మనం దేవుని కోసం తిరగడం లేదు. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు కానీ మనం ఆయనను ప్రేమించలేదు. ఈ సంగతి మనం చూస్తే మొట్టమొదటిగా దేవుడు నోవహుతో చేసిన నిబంధన మనం చూడొచ్చు. ఆదికాండము ఇది ఏ సందర్భంలో చేశాడంటే దేవుడు మనిషిని చేసిన తర్వాత, మనిషి పాపంలో పడిపోయిన తర్వాత జలప్రలయంలో మొత్తం అందరూ కొట్టుకుపోయారు. ఆ సమయంలో నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడయ్యాడు. ఆ తర్వాత జలప్రలయం అయిపోయిన తర్వాత ఓడ నుంచి బయటికి దిగి వచ్చిన తర్వాత నోవహు ఏం చేశాడు చెప్పండి? 20వ వచనం ఆదికాండం 8:20లో అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ పవిత్ర పక్షులన్నింటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించాను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆజ్ఞాపించి ఇక మీద నరులను బట్టి భూమి మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు గతకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి కాలమును, రాత్రి పగలను ఉండక మానమని తన హృదయంలో. కనుక నోవహు బలి అర్పించినప్పుడు దేవుడు నోవహు తోటి ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధనలో మానవులు భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి కూడా అందులో ఆశీర్వాదాలు మనకి కనిపిస్తాయి. ఆ నిబంధన ఎక్కడి నుంచి చేశాడంటే 8:22 నుంచి ఆయన మొదలు పెట్టాడు. ఆ నిబంధనలో నుండి వచ్చే ఆశీర్వాదాలు ఏంటంటే మొట్టమొదటిగా 8:22లో మనం ఏం చూస్తాం? భూమి నుంచి ఉన్నంత వరకు గతకాలము, కోతకాలము, శీతోష్ణం. కనుక ఇవన్నీ ఏంటంటే
దేవుని యొక్క రాజ్యాన్ని, తర్వాత దేవుడు తర్వాత చేయబోయే నిబంధనలు ఉన్నాయి కదా, అబ్రహాము, ఎవరు, దావీదు, తర్వాత కొత్త నిబంధన, ఫీనెహాసుతో చేసిన యాజకత్వ నిబంధన, ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ నోవహుతో చేసిన నిబంధన ఉండాలి. అంటే ఈ శీతాకాలాలు, వెదకాలం, కోతకాలం ఇవన్నీ ఏం లేవనుకోండి, ఇష్టం వచ్చినట్టు కాలాలు వస్తే ఇంకా దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన నెరవేర్చడానికి కూడా ఆస్కారం ఉంది. వాటన్నిటికీ బేస్ గా దేవుడు నోవహుతో నిబంధన చేశాడు. ఆ నిబంధనలో ఫస్ట్ తర్వాత మనకు వచ్చిన ఆశీర్వాదాలు చూస్తే 9వ అధ్యాయం స్టార్టింగ్ లో, మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది ఉండి ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఆదామావులకి దేవుడి వాగ్దానం చేశాడు. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో మీరు చూడండి, నేనే చదువుతాను. దేవుడు వారిని ఆశీర్వదించినట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్మించి దాన్ని లోపరుచుకున్నాడు. కనుక దేవుడు ఫలించి అభివృద్ధి పొందమన్న ఇచ్చిన ఆదామావులకి ఇచ్చిన ఆశీర్వాదము తిరిగి ఎవరిలో ఇచ్చాడు? దేవుడు నోవహుకి ఇచ్చాడు. లేదంటే జలప్రళయం సమయంలో మొత్తం పట్టుకుపోయింది అదంతా. మళ్ళా నోవహుగా నిబంధన ఇచ్చి దాని వల్ల ఏం చేశాడు? మనం ఈ 10వ అధ్యాయంలో చూస్తే షేము, హాము, యాఫెతు ముగ్గురు నోవహు కుమారులని 3 ఖండాలుగా మనం చూస్తాం కదా, ఏషియా, ఆఫ్రికా అండ్ యూరప్. 3 ఖండాలు, ఆసియా, ఆఫ్రికా, యూరోపా ఖండాలు ఈ యొక్క నోవహు సంతానంలోకి వచ్చినట్టు మనం చూడొచ్చు. అంటే ఆదాములో కోల్పోయిన ఫస్ట్ ఆశీర్వాదం దేవుడు తిరిగి ఇచ్చాడు. రెండోది ఏం చూస్తామంటే 9:2లో మీ భయమును, మీ పెదలను, అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగును, సముద్రపు చేపలన్నిటికీ కలుగున మీ చేత అప్పచెప్పబడి ఉన్నాయి. కనుక ఇప్పుడు జంతువులు, పక్షులు, చేపలు ఇవన్నీ మనకు భయపడేలా చేశాడు. ఎందుకంటే పాపం తర్వాత అవి మనకు భయపడడం మానేసింది. కనుక అవి కనుక భయపడడం మానకపోతే మనం భూమి మీద ఎవరం ఏ జంతువుని సాధు చేయలేం. ఆ జంతువులు మనుషుల్ని చంపుకుని తినేసే పరిస్థితి. కనుక దేవుడు మొట్టమొదటిగా మిగిలిన నిబంధనలు కావాల్సిన ప్లాట్ఫామ్ ఇచ్చాడు. ఆదాములు కోల్పోయిన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఈ జంతువులకి, పక్షులన్నిటికీ మన మీద భయాన్ని ఇచ్చాడు. 4వ వచనంలో చూస్తే 3-4 వచనాల్లో చూస్తే వాటన్నిటిని ఆహారం ఇచ్చి ఆయనను మాంసంలో దాని రక్తంతో మీరు తినకూడదు, రక్తం మీద ప్రాణం. అంటే నీటిని కూడా ఫస్ట్ టైం దేవుడు ఇచ్చాడు. అప్పటి వరకు మనుషులు జంతువులు తినే అవకాశం మనకు కనిపించలేదు. దేవుడు ఇక్కడ నోవహుతో చేసిన నిబంధన వచ్చి దీన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ముఖ్యమైన మనం ఎక్కడ చూస్తామంటే 5వ వచనంలో మనం చూస్తాం. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయదును, దాన్ని గూర్చి ప్రతి జంతువును, నరులను విచారణ చేయదు, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయదును. కనుక హ్యూమన్ డిగ్నిటీ అంటే మనిషికి ఒక డిగ్నిటీ వచ్చింది. దేన్ని బట్టి? మనిషి ప్రాణానికి దేవుడు లెక్క చూస్తున్నాడంటే మనం ఆయన స్వరూపంలో చేయబడ్డాం. ఆ స్వరూపానికి ఉన్న విలువ ఆదామావులు పాపం చేసినట్టు పోగొట్టుకున్నారు. దేవుడు తిరిగి ఏం ఇచ్చాడంటే మనిషి ప్రాణాన్ని తీస్తే గనక దేవుడు దాని గురించి విచారం చేస్తానంటాడు. మనిషి అయినా కానీ జంతువు అయినా. అంటే పాప స్వభావంతో నిండిపోయిన మన శరీరానికి అయినప్పటికీ దేవుడు ఆ యొక్క డిగ్నిటీ ఇచ్చాడు. ఆ తర్వాత ఇంకేం చూస్తామంటే 6వ వచనంలో నరుని రక్తమును చిందించు వాని రక్తం నరుని వల్లనే చిందింపబడును. యాలి అనగా దేవుడు తన స్వరూపమందు ఒకటి విధించాడు. కనుక దేవుడు క్యాపిటల్ పనిష్మెంట్ ఇస్తున్నాడు. ఎవరైతే నరహత్య చేస్తారో వారికి దేవుడు మళ్ళా అలాంటి పరిష్కారమే దేవుడు వారికి, అలాంటి శిక్ష దేవుడు వారికి ఇస్తానన్నాడు. కనుక మన మానవ జాతికి డిగ్నిటీ ఉందనుకోవడానికి 2 కారణాలు ఏమనుకోవచ్చు అంటే, ఫస్ట్ గా మనిషికి దేవుని స్వరూపంలో చేయబడ్డాడు కనుక మనిషి ప్రాణాన్ని గురించి దేవుడు విచారణ చేస్తున్నాడు. రెండవది, దేవుడే మనిషి స్వరూపాన్ని ధరించి కొత్త నిబంధనలో ఆయన భూమి మీదకి వచ్చాడు యేసుక్రీస్తు వారు. అంటే మానవ జన్మకు ఒక విలువ కలిగింది. ఇదంతా మనం ఇందులో చూస్తాం, నోవహు యొక్క నిబంధనలో మనం చూస్తాం. ఆ తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఆయన ఏం చెప్తాడంటే 15వ వచనంలో, అప్పుడు నాకును నీకును సమస్త జీవరాశులకు మధ్య నా నిబంధన జ్ఞాపకం చేసుకుంది కనుక సమస్త శరీరాలను నాశనం చేయడానికి అలా ప్రవాహంగా నీళ్లు రావు. మళ్ళా ఎప్పుడు నీళ్లతో భూమి మొత్తాన్ని నేను నాశనం చేయనని దేవుడు చెప్పాడు. మీరు ఇక్కడ ఈ యొక్క 8వ వచనం నుంచి కానీ మీరు చూస్తూ ఉంటే, ఇక్కడ 9వ వచనం నుంచి ప్రతి వచనంలో నా నిబంధన స్థిరపరచు, 11లో నా నిబంధన స్థిరపరచు, 12లో నేను తరతరములకు ఏర్పరుచుకున్న నిబంధనకు గుర్తు ఇదే. తర్వాత 13వ వచనంలో నిబంధనకు గుర్తుగా ధనుసు ఉంచాను అంటాడు. తర్వాత 15వ వచనంలో నా నిబంధన జ్ఞాపకం చేసుకుందని అంటాడు.
ఇలాగా 16లో ఉంటది, 17. కనుక దేవుడు నోవహుతో చేసిన నిబంధన వల్ల మనం ఇప్పటికీ ఇంకా ఏం చేస్తున్నాం, భూమి మీద సృష్టి దేవుని ఆధీనంలో ఉంచుకున్నాడు. జంతువులను ఆయన ఆధీనంలో ఉంచుకుని వాటిని మన మీద హాని చేయకుండా దేవుడు కాపాడుతున్నాడు. మన ప్రాణానికి ఒక డిగ్నిటీ దేవుడు ఇచ్చాడు. ఇది దేవుడు నోవహుతో చేసిన నిబంధన. ఆ తర్వాత రెండవదిగా దేవుడు నోవహుతో చేసిన నిబంధన గుర్తుగా దేవుడు ఏమి ఇచ్చాడు, వర్షపు ధనుసుని ఇచ్చాడు, రెయిన్బోని ఇచ్చాడు. వర్షపు ధనుసుని దేవుడు ఇచ్చాడు. ఆ తర్వాత దేవుడు రెండవ నిబంధన ఎవరితో చేశాడంటే ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన అబ్రహాంతో చేశాడు. మొదటి 3 వచనాలు చదువుతున్నానండి. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నువ్వు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశంలో నీ ఎందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో రెండవ నిబంధన ఆయన అబ్రహాముతో చేశాడు. కనుక అబ్రహాముతో దేవుడు ఏం చేశాడంటే మొత్తం 3 ఇస్తానన్నాడు ఆయన. అంటే వ్యక్తిగతంగా మనం చూస్తే ఆయన నామాన్ని గొప్ప చేస్తాడు, ఆయన దీవిస్తాడు, ఆయనకి భూమిని ఇస్తానన్నాడు. దేవుడు చేసిన మొదటి వాగ్దానం ఏంటంటే ఆయనకి భూమిని ఇస్తానన్నాడు, అంటే అది వ్యక్తిగత వాగ్దానం. తర్వాత నీకు గొప్ప సంతానాన్ని ఇస్తానన్నాడు, అది ఆయన యొక్క సంతానానికి ఇశ్రాయేలు దేశానికి వాగ్దానం. మూడవది ఏంటంటే మొత్తం భూమి మీద ఉన్న సమస్త అన్యజనులు, సమస్త వంశంలో దీవించబడతారు. ఆయన మొత్తం భూమి మీద ఉన్న వారందరికీ ఆశీర్వాదంగా ఉంటాడని దేవుడు 3 రకాలైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అందుకోసమే దేవుడు అబ్రహాముతో ఎన్నో వాగ్దానాలు చేశాడు. మనము 12వ అధ్యాయము, 13వ అధ్యాయము, 18వ అధ్యాయము, ఇంకా రకరకాల వాగ్దానాలు ఉంటాయి. అనేక విషయాలను తండ్రిగా చేస్తానంటాడు. సముద్రం దగ్గర ఉండే ఇసుకరేణువులు, భూమి మీద ఉండే రేణువుల వల్లే విస్తరింపు చేస్తానంటాడు. ఆకాశ నక్షత్రాల వల్లే అన్ని చేస్తానంటాడు. ఈ రీతిగా దేవుడు అబ్రహాము జీవించాడు. అబ్రహాము జీవితంలో చివరి పరీక్ష మనం ఏం చూస్తాం చెప్పండి. అబ్రహాం జీవితంలో చివరి పరీక్ష తన కుమారుడైన ఇస్సాకును బలిగా ఇవ్వమని దేవుడు అడిగిన సందర్భం. ఆ సందర్భంలో కూడా అబ్రహాం దాన్ని పాస్ అయిపోయిన తర్వాత దేవుడు ఆయనకి ఇచ్చిన వాగ్దానం చూడండి. 16వ వచనం, 22:16. నీవు నీకొక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుకతీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలను సముద్ర తీరమందరి ఇసుక వలను నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేసేది. నీ సంతతి వల్ల తమ శత్రువులు కలిగి స్వాధీనపరుస్తుంది. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదించుకుంటూ నా తోడని ప్రమాణం చేస్తున్నానని యెహోవా సెలవిస్తున్నానని. మళ్ళా భూమి మీద ఉన్న వంశంలన్నీ నీ యొక్క సంతానం వల్ల ఆశీర్వదించబడతాయని దేవుడు అబ్రహాంతో నిబంధన చేశాడు. దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన ఎక్కడ చూస్తామంటే ఆదికాండం 15వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తాం. ఆదికాండం 15:17. మరియు ప్రొద్దు గుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యి అగ్ని జ్వాలయను కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. ఇది గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం, కొత్త వారి కోసం ఒకసారి చెప్తాను. ఏంటంటే దేవుడు ఇక్కడ అబ్రహాంతో ఒక వాగ్దానం, ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన ఏంటంటే చూడండి, మనకు అర్థం కావాలంటే 9వ వచనం నుంచి 8వ వచనంలో అబ్రహాం అంటున్నాడు, అతడు ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకున్నదని నాకు ఎట్లా తెలియనగా ఆయన 3 ఏళ్ల పెయ్యను, 3 ఏళ్ల మేకను, 3 ఏళ్ల పుట్టెలను, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా ఎదుగు తెమ్మని అతను అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుముకు ఖండించి దేని ఖండం దాని ఖండంలో ఎదురుగా ఉంచాను. పక్షులను అతడు ఖండింపలేదు. గ్రద్దలు ఆ కరియపరముల మీద రాలినప్పుడు అబ్రాము వాటిని తొలివేసింది. పోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టింది. భయంకరమైన కటిక చీకటి అతనికి అమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశంలో నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉన్నది. వారు 400 ఏళ్ళు వెళ్ళి సమపెట్టుదురు. వీరు ఎవరికి దాసులు అవుతారో ఆ జనమునకు నేనే తీసుకొచ్చాను. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చారు. నీవు క్షేమంగా నీ పితరుల యొద్దకు పోయేదు. మంచి వృద్ధాప్యం అందు బాధ కట్టబడు. అమోరీయుల అక్రమం ఇంకనూ సంపూర్ణం కాలేదు కనుక నీ 4వ తరం వారు అక్కడికి మరలా వచ్చేదని నిశ్చయంగా తెలుసుకోమని అబ్రాముతో చెప్పాను. అప్పుడు ఆ రోజుల్లో ఉండే నిబంధన ఏంటో గతంలో చెప్పుకున్నాం కదా. వారు ఏం చేయాలంటే కొన్ని జంతువులు తీసుకోవాలి, ఆ జంతువుల్ని సకానికి చేయాలి, అటు ఇటు పెట్టాలి.
అటు ఇటు పెట్టిన తర్వాత వాటి మధ్యలో నడిచి వెళ్ళాలి. దాని అర్థం ఏంటంటే నేను కనుక మాట తప్పితే ఈ జంతువుని సగానికి కోసేస్తే అది ఎంత నిస్సహాయంగా ఎంత చచ్చిపోయిన పరిస్థితిలో ఉందో నేను కూడా దాంతో సమానం అని వాటి యొక్క ఉద్దేశం. అయితే ఇక్కడ ఎవరు నడవాలి అంటే ఆ రోజుల్లో నిబంధన చేసుకునే ఇద్దరు వ్యక్తులు నడవాలి. కానీ ఇక్కడ అబ్రహాం నడిచాడా? ఇక్కడ అబ్రహాం నడవలేదు. ఎవరు నడిచారు? కాల్చున్న అగ్ని జ్వాల పొయ్యి అగ్ని జ్వాలయం కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయేది. అంటే దేవుడు మాత్రమే నడిచి వెళ్ళాడు. దేవుడే నిబంధన చేశాడు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను కనుక నీకు ఇచ్చిన మాట నెరవేర్చకపోతే నేను ఆ చచ్చిపోయిన ఆ యొక్క శవంలో జంతువులతో సమానం అని చెప్పి దేవుడు ఎవరు చెప్తున్నాడు? ఎవరితో చెప్తున్నాడు? అబ్రహాం తోటి చెప్తున్నాడు. దేవుని యొక్క నిబంధన అంత గొప్పది, అంత బలమైనది. అయితే ఆ తర్వాత వచ్చినలోనే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. చూడండి, ఆ దినం అందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును అనగా కేనీయులను, కనజీలను, కల్దోనీయులను, హిత్తీయులను, పెరిజీయులను, రెఫాయీయులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను మీ సంతానం ఇచ్చిన అబ్రహాముతో నిబంధన చేశాను. ఈ 18వ వచనం ఇప్పటికీ ఇంకా నెరవేరలేదు. ఆదికాండం 15వ అధ్యాయం 18వ వచనం ఇప్పటికీ ఇంకా నెరవేరలేదు. ఏంటంటే ఐగుప్తు నది అంటే నైలు నది మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు మొత్తం దేవుడు ఎవరికి ఇస్తానన్నాడు? అబ్రహాం సంతానానికి ఇస్తానన్నాడు. దావీదు సొలొమోను పరిపాలించినప్పుడు కూడా ఇంత పూర్తి భాగాన్ని వారు ఎప్పుడు పరిపాలించలేదు. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే యేసుక్రీస్తు వారు తిరిగి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడు ఈ మొత్తాన్ని ఎవరికి ఇస్తాడు? అబ్రహాం సంతానానికి ఇస్తాడు. కనుక ఇది ఇంత ఖచ్చితమైన నిబంధన దేవుడు అబ్రహాంతో చేశాడు. కనుక దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధనని ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటారంటే అంతమంది జ్ఞాపకం చేసుకుంటారు. కనుక అబ్రహాం పేరు ఎత్తారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? నువ్వు అబ్రహాంతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకో. ఉదాహరణకి మనం 2వ దినవృత్తాంతాల గ్రంథంలో చూస్తాం. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను చూడండి. యెహోషాపాతు గుర్తు చేస్తున్నాడు, నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను వెలివేసి నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి దీన్ని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడవు నీవే అని చెప్పేసి ఇంకా తర్వాత అంతా ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈ యెహోషాపాతు ఎవరిని జ్ఞాపకం చేసి దేవుని ప్రార్థన చేస్తున్నాడు? అబ్రహాంని ప్రార్థన చేస్తున్నాడు. అది అక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే లూకా సువార్త 1వ అధ్యాయంలోకి వెళ్తే యేసుప్రభువు వారి యొక్క భూమి మీద ఆయన యొక్క తల్లి అయిన మరియ కూడా దేవుని ఆరాధిస్తే ఎలాగంటారు? లూకా సువార్త 1వ అధ్యాయము 54వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతం వరకు తన కనికరము చూప జ్ఞాపకం చేసుకుందని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేశాను. మరియ ఎవరు జ్ఞాపకం చేసుకుంటుంది? దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుంటుంది. ఆ పక్కనే జకరియా అనే ఆయన లేవీయుడు యాజకుడు, ఆయన ఏం జ్ఞాపకం చేసుకున్నాడంటే 1వ అధ్యాయము 75వ వచనం లాస్ట్ లో ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాంతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకును మనం శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతయు నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించటకు ఈ రక్షణ కలుగు చేశాను. యేసుక్రీస్తు వారిని భూమి మీద దేవుడు పంపించే ఉద్దేశం ఏంటంటే అబ్రహాంతో ఆయన చేసిన నిబంధనను బట్టి, నిబంధన అనగానే మాట గుర్తుపెట్టుకోండి. కనుక అబ్రహాంకు మాట ఇచ్చాడు దేవుడు. 2000 సంవత్సరాల తర్వాత భూమి మీదకి యేసుప్రభువు వారిని పంపించాడు. ఆయన వల్ల రక్షణ వచ్చింది. మరో 2000 సంవత్సరాల తర్వాత ఇప్పటికీ కూడా మనము యేసుప్రభువు వారి ద్వారా మాత్రమే పరలోకానికి చేరుతున్నాం. కనుక మొట్టమొదటిగా దేవుడు నోవహుతో నిబంధన చేశాడు. రెండవది దేవుడు ఎవరితో చేశాడు? అబ్రహాంతో నిబంధన చేశాడు. మూడవది ఆయన మోషేతో నిబంధన చేశాడు. అది మనకి నిర్గమాకాండంలో మనకు కనిపిస్తుంది. నిర్గమాకాండం మనం 19వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి మనం చదివితే మీరు ఎలా ఉండాలి, మీ కాండక్ట్ ఎలా ఉండాలి అని చెప్తూ ఉంటాడు దేవుడు. అవి చెప్పిన తర్వాత 20వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే 17 వచనాల్లో దేవుడు ఇచ్చిన కమాండ్మెంట్స్ అన్ని మనకి కనిపిస్తాయి. 21 నుంచి 23 వరకు అధ్యాయం మనం చూస్తే ఇశ్రాయేలీయుల యొక్క సమాజంలో వారు ఎలా జీవించాలి అనేది కనిపిస్తాయి. 25 నుంచి 31 అధ్యాయాలు మనకి ఏం కనిపిస్తుంది అంటే వారి యొక్క ఆరాధన క్రమం మనకి కనిపిస్తుంది. మొత్తం మనం 613 ఆజ్ఞలు ఉన్నాయని చెప్తారు. ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు అంటే కనిపెడితే 613 ఆజ్ఞలు.
ఇందులో వీటన్నిటిని 10 కింద దేవుడు దాన్ని తగ్గించి పెట్టేశాడు. అయితే ఇశ్రాయేలీయులు దీన్ని అపార్థం చేసుకున్నారు. ఎలాగంటే ఇది ఇతరులు చేసుకున్న ఒప్పందం. అంటే ఇది కేవలం దేవుడు ఒకటే చేసింది కాదు. అంటే దీన్ని నిబంధన అనే కన్నా ఒప్పందం అంటే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం స్టార్టింగ్ వచ్చిన చూడండి, మనకు అర్థమవుతుంది. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచు. తర్వాత ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రార్థించు. 15వ వచనం చూడండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకున్నావని నీ దేవుడి యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించింది. ఇది ఏమంటామంటే ఒప్పందం లాంటిది. దేవుడు చెప్పినట్టు మీరు ఎలా ఉంటే నేను ఎలా జీవిస్తాను, మీరు ఎలా ఉండకపోతే నేను ఎలా చేయను అని ఆయన చెప్తున్నాడు. అయితే ఇశ్రాయేలు దీన్ని ఎలా మార్చేశారంటే మనకి రక్షణ ఎలా వస్తుంది అనుకున్నాం చెప్పండి. క్రియల ద్వారా వస్తుందా, విశ్వాసం ద్వారా వస్తుందా? విశ్వాసం ద్వారా వస్తుంది. అయితే ఇశ్రాయేలు దాన్ని క్రియల ద్వారా రక్షణ వస్తుంది అన్నట్టుగా మార్చేశారు. అంటే ధర్మశాస్త్రం ఇచ్చిన ఆజ్ఞలన్నింటినీ కూడా మనం పాటిస్తే మనకి రక్షణ వస్తుంది అని వాళ్ళు భ్రమపడ్డారు. వాస్తవానికి రక్షణ అందరిని బట్టి రావట్లేదు, కానీ వాళ్ళు దేవునికి ఉన్న కమిట్మెంట్ లో భాగంగా వాటన్నిటిని పాటించారు. అంటే మనం దేవుణ్ణి నమ్మినందుకు అవన్నీ మనం నీతిగా జీవించాలి, కానీ మనం నీతిగా జీవించినందుకు మనం రక్షణ పొందట్లేదు. ఇశ్రాయేలు దాన్ని తప్పుగా అపార్థం చేస్తున్నారు. కనుక మోషేతో దేవుడు చేసిన నిబంధన లేదంటే నిబంధన అనేది మంచిదే, కానీ దాన్ని వారు అపార్థం చేస్తున్నారు. అందుకే దేవుడు దాన్ని ఏమని చెప్తున్నాడంటే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 31వ అధ్యాయము 31 నుంచి నేను చదువుతాను వినండి. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయుటకు వచ్చున్నది. ఇదే యెహోవా. అది ఐగుప్తులో నుండి వారిని రక్షించుటకై నేను వారి చేయి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారి ఆ నిబంధనను భంగం చేస్తుంది. ఇది యెహోవా. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మం ఇది ఉంచదను, వారి హృదయం మీద దాన్ని రాసేదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడినే ఎందును, వారు నాకు ఉంటారు. ఇవన్నీ దేవుడు చెప్తున్నాడు. కనుక ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను మోషేతో చేసిన నిబంధన లాంటి నిబంధన కాదు, కొత్త నిబంధన నీకు చేస్తానంటున్నాడు. అంటే వీళ్ళు దాన్ని అంగీకరించలేదు, దాని ప్రకారం జీవించలేదు కనుక దేవుడు దాన్ని కొట్టివేశాడు. పాత నిబంధనను కొట్టివేశాడు, కానీ పాత నిబంధన గ్రంథాన్ని కాదు. చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. పాత నిబంధన గ్రంథాన్ని దేవుడు కొట్టివేయలేదు. దేవుడు మోషేకి ఇచ్చిన 613 ఆజ్ఞల్ని ఎన్ని ఆజ్ఞల కింద దేవుడు దాన్ని కన్సైజ్ చేశాడు, సమ్మరీ చేశాడు అనుకున్నాం? 10 ఆజ్ఞల కింద చేశాడు. కొత్త నిబంధనలో ఆ 10 ఆజ్ఞల్ని ఒక ఆజ్ఞ తప్పించి దేవుడు మిగతా అన్ని ఆజ్ఞల్ని పాటించమన్నాడు. ఏ ఆజ్ఞ చెప్పండి దేవుడు పాటించక్కర్లేదన్న ఆజ్ఞ? 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమన్న ఆజ్ఞ తప్పితే మిగతా 9 ఆజ్ఞలు దేవుడు పాటించమన్నాడు. ఎందుకంటే ఆ శనివారం దినాన్ని వారు వెళ్ళాల్సిన అవసరం లేదు, వారు చేయాల్సిన పనులు ఇవన్నీ అర్పించాల్సిన అవసరం లేదు. అంటే ఆదివారం మన దేవుని మందిరానికి రావద్దని కాదు, కానీ అదేంటంటే ఆ ఫిజికల్ థింగ్ ని దేవుడు తీసుకొచ్చాడు. ఆదివారమే కాదు, కానీ ప్రతి దినము ప్రతి నిమిషం మనం దేవునితో గడపాలి. కుదిరినన్ని సార్లు దేవుని ఇంట్లో మనం గడపాలి. ఆ 9 ఆజ్ఞలకి ఎక్స్టెన్షన్ ఏంటి అనుకుంటాం మనం? మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు ఉంటాయి. పాత నిబంధనలోని ఆ యొక్క 9 ఆజ్ఞలకి ఎక్స్టెన్షన్ ఏంటంటే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం అనుకుంటాం. ఆ కొండ మీద ప్రసంగానికి కామెంటరీ ఏంటంటే యాకోబు పత్రిక. చాలా మంది ఏం చెప్తారంటే కొండ మీద ప్రసంగం మత్తయి 5, 6, 7 అధ్యాయాలు కనుక మనం చదివితే దానికి బాగా కామెంటరీ రాస్తే ఎవరైనా అది యాకోబు పత్రిక అని చెప్తారు. కానీ చెప్తున్నా మన యాకోబు పత్రిక చదువుకున్నప్పుడు ఎవరికి వారు వ్యక్తిగతంగా చదువుకున్నా కానీ మనం మత్తయి 5, 6, 7 అధ్యాయాలు మనసులో పెట్టుకుని చదవాలి. కనుక దేవుడు దీన్ని తీసివేశారన్నాడు. తర్వాత దేవుడు అయితే ఇదంతా ఎందుకు రాశాడంటే దేవుడు మనకి యుగాంతమందున మనకి బుద్ధి కలగడానికి రాశాడు. వీటి నుంచి మనం బాధ కలుగుతూ చేశాడు. అయితే అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధన పూర్తిగా ఆ పురుషులందరూ ఏం చేయించుకోవాలి? సున్నతి చేయించుకోవాలి. తర్వాత మోషే కాలంలో నిబంధన పూర్తిగా దేవుడు ఏం చేశాడంటే సబ్బాతును ఆచరించాలి అని వారు చెప్పాడు. నిర్గమాకాండము 31వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది.
నిర్మాకాండం 31లో 12లో మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను ఈ ఇశ్రాయేలీయులతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించే మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గుర్తుగా ఉంటుంది. కనుక నోవహుతో చేసిన నిబంధన గుర్తు ఏంటి అనుకున్నాం? రెయిన్బో, వర్షపు ధనుస్సు అనుకున్నాం. ఆ తర్వాత అబ్రహాంతో సున్నతు, సర్కంసిషన్ అనుకున్నాం. ఈ యొక్క మోషేతో చేసిన నిబంధన ఏముంది? విశ్రాంతి దినం, సబ్బాతు. ఆ తర్వాత 4వ నిబంధన ఏంటంటే మనం సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో మనం చూస్తాం. త్వరగానే చేసుకోవచ్చు. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం ఎవరితో చేసేటప్పుడు 25వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు. అప్పుడు యెహోవా మోషేకి ఎలాగో ఆజ్ఞ ఇచ్చాను, యాజకుడైన అహరోను మనుమడను ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు వారి మధ్య నేను వారవలేని దాన్ని తాను వారవలేకపోవడం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపం మళ్లించను కనుక నేను వారవలేకపోయింది ఇశ్రాయేలీలను నశింపజేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లను అతనితో నేను నా సమాధాన నిబంధన చేయించున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకును కలిగి ఉండను. అనగా అతను తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడే ఇశ్రాయేలు నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసింది. ఇక్కడ సందర్భం ఏంటంటే ఇశ్రాయేలు ఐగుప్తులను బయటకు వస్తే ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఒక రాజు ఎదురవుతాడు, మోయాబు రాజు. ఆయన పేరేంటి? బాలాకు. ఆ సమయంలో దేవుడు ఇశ్రాయేలు లాగా తీసుకొచ్చినప్పుడు ఈ మోయాబు మైదానంలో ఉన్నప్పుడు ఈ మోయాబు రాజు వచ్చి బిలామును రమ్మని ఇశ్రాయేలు శపించమంటాడు. ఈ బిలాం ఏమో దేవుడు నన్ను శపించడానికి పిలవలేదు అన్నా కానీ ఇతనికి ఇంకా వెళ్ళాలి, ఏదో బహుమానం వస్తుంది ఆసక్తితోటి వెళ్తా ఉంటే దేవుడు గాడి ద్వారా కనిపిస్తాడు, ఇవన్నీ జరుగుతాయి. ఆ తర్వాత ఈ బిలాము ఒక సలహా ఇస్తాడు. ఏం సలహా ఇస్తాడు? నేను వాళ్ళని శపించక్కర్లేదు, వాళ్ళు పాపం చేస్తే దేవుడు వాళ్ళ మీదకి శిక్షను పంపిస్తాడు కనుక ఆ స్త్రీల్ని పంపించి వారు వ్యభిచారం చేయడానికి, విగ్రహాలతో చేసిన వాటిని తినడానికి ప్రేరేపించినట్టు మనం నిర్మాకాండం 25 స్టార్టింగ్ నుంచి మనం చూస్తాం. ఇదే సంగతి ప్రకటన గ్రంథం 2:14లో దేవుడు రాయించి పెడతాడు. పెర్గం సంఘంతో రాయించినప్పుడు దేవుడి సంగతి రాయించి పెడతాడు. ప్రకటన 2:14 అందరికీ అర్థం కావాలని. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినవి. అవి అనగా విగ్రహములకు ఫలించిన వాడిని తిన్నట్లును, చారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియుడమని బాలాకులకు నేర్పిన బిలాము బోధన అనుసరించేవారు మీలో ఉన్నారు. కనుక వీళ్ళు తప్పు నేర్పించరు కానీ పాపం చేసే అవకాశాన్ని కల్పిస్తారు. ఆ సమయంలో ఈ ఫీనెహాసు, ఈయన ఎవరంటే అహరోను యొక్క మనముడు, మోషే యొక్క అన్న యొక్క మనముడు. ఈయన ఎలియాజరు యొక్క కుమారుడు. వారో లేక స్త్రీ పురుషులు ఇద్దరు కనిపిస్తే వాళ్ళ కడుపులోంచి వెళ్ళిపోయేలాగా ఒక ఈటుతో పొడుస్తాడు. దేవుడు దాన్ని చూసి నేను ఏదైతే వారలేకపోయానో ఇతను కూడా వారలేకపోయాడు, నాలాంటి రోషం కలిగిన వాడు అని చెప్పేసి దేవుడు అతనితో నిత్య నిబంధన చేస్తాడు. ఆ నిత్య నిబంధన లాంటిదంటే దేవుడు అబ్రహాము, దావీదు వాళ్ళతో చేసిన నిబంధన లాంటి నిబంధన. అది ఇర్మియా గ్రంథం 33లో మనం చూస్తాం. చూడండి, దేవుడు ఫీనెహాసుకి ఇచ్చిన మాట యొక్క వెయిట్ ఏంటో మనకి తెలుస్తుంది. నిర్మాకాండం 33వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాను. ఎందుకంటే యెహోవా ఆజ్ఞించింది ఏమనగా దివారాత్రములు వాటి సమయంలో చేసిన నిబంధనలు, రాత్రిగా చేసిన నిబంధనను మీరు భంగం చేయగలిగిన ఎడల నా సేవకుడైన దావీదు సింహాసనం మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయ కుమారుడు అతనికి ఉన్న కుమారుడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును. మరియు నా పరిచారకులైన లేవీయులకు యాజకులతో నేను చేసిన నిబంధన వ్యర్థమగును. అంటే నోవహుతో చేసిన నిబంధన కనుక వ్యర్థమైపోతే నేను ఫీనెహాసుతో చేసిన నిబంధన అంటే యాజకత్వ నిబంధన, ఆ తర్వాత దావీదు గురించి ఇంకా మనం మాట్లాడుకోలేదు, ఆ నిబంధన కూడా ఏమవుతాయంట? వ్యర్థమైపోతాయంట. అంటే దేవుడు అంత బలమైన మాటని ఇచ్చాడు ఫీనెహాసుతో. అయితే దేవుడు దీన్ని ఎక్కడ వాడుకోబోతున్నాడు అని మనం చూస్తే మొదటి దినవృత్తాంతాల్లో మనకు వాళ్ళ గురించి కనిపిస్తుంది. మొదటి దినవృత్తాంతం గ్రంథము 6వ అధ్యాయం
50 నుంచి మనం చదివితే అహరోను కుమారులలో ఎలియాజరు అని ఒకడు నేను, వీని కుమారుడు ఫీనెహాసు కుమారుడు అబీషువ. ఇలా లైన్కి వెళ్ళిపోతా ఉంటే 53వ వచనంలో ఏం కనిపిస్తుంది? అహీటూబు కుమారుడు సాదోకు కుమారుడు అహిమయస్. కనుక వీళ్ళందరూ ఎవరు? అహరోను మొదలుకొని వస్తున్న ప్రధాన యాజకులు. కనుక ఇందులో ఎవరు కనిపించారు? మనకు ఫీనెహాస్ కనిపించాడు. ఆయన వారసుల్లో ఒక వారసుడు ఎవరనుకున్నా సాధు. వీళ్ళని దేవుడు ఎక్కడి వరకు తీసుకెళ్ళిపోయాడంటే ఎహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం. ఎహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 15వ వచనం. ఇశ్రాయేలీయులను విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు సాదోకు సంతతి వారు లేవీలైన యాజకులు పరిచర్య చేయటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి ప్రభువును రక్తమును నాకు అర్పించదు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. అలాగే మనకి 48వ అధ్యాయంలో కూడా కనిపిస్తుంది. 48:11 చూడండి. ఇది సాదోకు సంతతి వారే నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికి అప్పగించడాన్ని కాపాడు యాజకుల దగ్గర. కనుక సాదోకు సంతతి దేవుడు ఇంకా జ్ఞాపకం చేసుకున్నాడు. వీళ్ళందరూ ఎప్పుడంటే యేసుక్రీస్తు తిరిగి భూమి మీదకి వచ్చిన తర్వాత, అంటే 7 గంటల సమరకాలం అయిపోయి మనం భూమి మీద 7 గంటల సమరకాలం జరుగుతూ ఉంటే మనం అందరం మధ్యాకాశంలో ఆయనతో పాటు ఉంటే, అదంతా అయిపోయిన తర్వాత ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన 1000 సంవత్సరాల పాటు ఈ భూమిని పరిపాలించబోతున్నారు. ఆ సమయంలో యెరూషలేములో ఒక దేవుని మందిరం దేవాలయం ఉంటది. అందులో యాజకులు ఎవరంటే సాదోకు సంతతి వారు. అంటే వాళ్ళు ఎవరు? ఫీనెహాసు సంతతి వారు. అంటే దేవుడు ఫీనెహాసుతో చేసిన నిబంధన సుమారు మోషే కాలంలో, అంటే క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం. ఎప్పటికి 3500 సంవత్సరాలు అయిపోయింది. ఆయన రాత్రి ఎప్పుడు వస్తుందో తెలియదు. మళ్ళా దాని తర్వాత 1000 సంవత్సరాలు ఈ పరిపాలనలో వారి యాజకులు ఉంటారు. అంటే సుమారు ఒక 5000 సంవత్సరాల పాటు వారితో చేసిన నిబంధన దేవుడు అంత బలంగా ఇచ్చాడు. ఇంకొకటి ఏమేమి చూసుకున్నాం మనం? నిబంధనలు నోవహుతో చేసిన నిబంధన, రెండవది అబ్రహాంతో చేసింది, మూడవది మోషేతో చేసింది, నాలుగవది ఫీనెహాసు అంటే యాజకత్వ నిబంధన, ఐదవది ఏంటంటే దావీదుతో చేసిన నిబంధన. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. ఇది కూడా దేవుడు దావీదుని ఎన్నుకుంటాడు. దావీదు దేవుని మందిరం కట్టాలని ఆశతో ఉంటాడు. 12 నుంచి 16 మనం చదివితే దేవుడే మాట్లాడుతున్నాడు. 11 నుంచి కూడా చదవచ్చు. నీ శత్రువుల మీద నీకు జయం ఇచ్చి నీకు నెమ్మది కలుగు చేస్తున్నాను, మరియు యెహోవానకు నేను నీకు తెలియజేయలేదు ఏమనగా నేను నీకు సంతానం కలుగు చేయదు. నీ దినములు సంపూర్ణంగా మొదలప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భంలో వచ్చిన హెచ్చించి రాజ్యం అతనికి స్థిరపరచదు. అతను నా నామ గర్భంలో ఒక ముద్రకు కట్టించను. అతని రాజ్య సింహాసనం నేను నిత్యముగా స్థిరపరచును. నేను అతనికి తండ్రినైనను, అతడు నాకు కుమారుడైనను. అతను పాపం చేసినట్టు నరుల దండంతో మనుషులకు కలిగి దెబ్బలతోను అతని శిక్షించును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌన్నత నాకు దూరమైనట్లు అతనికి నా కృపను దూరం చేయను. ఈ వచనం, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడును అని. కనుక మనకి 16వ వచనం వరకు 15వ వచనం వరకు సొలొమోను కోసం కనిపిస్తుంది. 16వ వచనం నుంచి ఎవరి కోసం? అది యేసుక్రీస్తు వారు దావీదు సంతానాన్ని దేవుడు భూమి మీదకి తీసుకొస్తానన్న సంఘటన. అందుకే కొత్త నిబంధన ఎలా స్టార్ట్ అవుతుంది చెప్పండి? 1వ అధ్యాయం 1వ వచనం, అబ్రహాం కుమారుడైన దావీదు కుమారుడుకు యేసుక్రీస్తు వంశావళి. అంటే అబ్రహాంతో చేసిన నిబంధన, దావీదుతో చేసిన నిబంధన ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన భూమి మీదకి వచ్చినట్టు మనం చూస్తాం. ఆ తర్వాత ఎన్నో వచనాలు ఉంటాయి. మనం కొత్త నిబంధనలో వాటి యొక్క నెరవేర్పు కూడా మనం చూస్తాం. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తే 29-30, సహోదరులారా, మూల పురుషులకు దావీదు గురించి మీతోనే ధారాళంగా మాట్లాడవచ్చును. అతను చనిపోయి సమాధి చేయబడిన, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త ఉండని కనుక అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనం మీద అతను కూర్చుండబెట్టుదును. కానీ దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతనికి క్రీస్తు పాతాళంలో విడవబడలేదని, ఆయన శరీరం కృంగిపోలేదని దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుత్థానం గురించి చెప్పాను. కనుక ఇదంతా దేని గురించి చెప్తున్నారంటే దావీదు యొక్క సంతానమైన యేసుక్రీస్తు వారి గురించి. అంటే యేసుప్రభు వారిని దావీదు కుమారుడు అని చాలా సార్లు అన్నట్టు మనకు కనిపిస్తుంది. మత్తయి సువార్తలోనే 3 సార్లు 4 సార్లు కనిపిస్తుంది.
మొదటి అధ్యాయంలో కనిపించింది దావీదు కుమారుడైన యేసు అని. 9వ అధ్యాయంలో మనకు ఒకసారి కనిపిస్తుంది, రాసుకుంటారని. 9:27లో గుడ్డివారు ఉంటారు. యేసు అక్కడ నుండి వెలుచున్నది, అతను గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేక వేసింది. అలా 15వ అధ్యాయంలోకి వచ్చేస్తే 22వ వచనంలో ఇక్కడ సీదోను నుంచి కనాను స్త్రీ వస్తుంది కదా, సురేపనికి నుంచి. ఆమె కూడా ఏమంటుందంటే, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించుము అంటుంది. తర్వాత మత్తయి సువార్త 21వ అధ్యాయంలోకి వస్తే 21వ అధ్యాయం 15వ వచనం. కాగా ప్రధాన యాజకులు శాస్త్రులను ఆయన చేసిన లెక్కలను దావీదు కుమారునికి చేయమని దేవాలయంలో కేకలించిన చిత్రాలను చూసి కోపంతో మండిపడి, కనుక ఆయన దావీదు కుమారుడు ఆయన కనిపిస్తున్నాడు. కనుక దేవుడు అబ్రహాము దావీదులతో చేసిన నిబంధన ఎక్కడ నెరవేరిందని మనం చూస్తామంటే అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం చూడండి. ఆ నిబంధన ఎక్కడ నెరవేరిందో మనకు కనిపిస్తుంది. అంటే దేవుడు వారితో వ్యక్తిగతంగా చేసిన నిబంధనే కాకుండా ఈ అబ్రహాం దావీదులోంచి దేవుడు ఎవరిని దీవిస్తానంటున్నాడు? అన్ని జనులైన మనందరినీ కూడా ఆయన దీవిస్తానంటున్నాడు. కనుక వాళ్ళని దీవిస్తానంటే ఆ నిబంధన వారితో మాత్రమే, కానీ వారి ద్వారా అన్ని జనులైన మనల్ని కూడా దీవిస్తానన్నాడు. ఆ సంగతి అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 13వ వచనం నుంచి. వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లన్నాడు, సహోదరులారా నా మాట ఆలకించుడి. అన్యజనుల్లో నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనమును ఏర్పరచుకునేటప్పుడు వారిని ఏలాగు మొదట కటాక్షించను సూర్యోను వివరించి ఉన్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యము సరిపడి ఉన్నది. ఇట్లనగా ఆ తరువాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమ వారును నా నామం ఎవరికి కట్టుబడినో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెతుకున్నట్లు పడిపోయిన దావీదు గుడాలను తిరిగి కట్టేదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలవబెట్టేదనని అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చున్నాడని రాయబడి ఉన్నది. కనుక అన్ని జనులు దేవునిలోనికి రావడం ఏంటంటే అబ్రహాం దావీదుకు దేవుడు ఇచ్చిన నిబంధన జరిగింది. ఇది ఆమోస్ గ్రంథం 9, 11, 12 వచనాల మాట ఇక్కడ యాకోబు గారు మాట్లాడుతున్నట్టు మనం చూడొచ్చు. కనుక ఇవన్నీ అన్ని జనులు రావడంతో నెరవేరింది. ఇది పూర్తిగా ఎప్పుడు నెరవేరుతుంది అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి సింహాసనం స్థాపించినప్పుడు. ఇది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 91వ వచనంలోకి వస్తే గొర్రెలు మేకలు కూర్చున్న సందర్భం పైన తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండను. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పూజించుదురు అని మనం చూస్తున్నాం. కనుక ఆయన సింహాసనం మీద, దావీదు సింహాసనం మీద ఉన్నప్పుడు చేయబోతున్నారు. అయితే ఇప్పుడు మనం చూసుకున్నాం నిబంధనలు ఏంటంటే నోవహుతో చేసిన దాని వల్ల మానవునికి, మానవ జాతి మొత్తానికి వచ్చిన ప్రయోజనాలు ఎన్ని చూసాం. ఆ తర్వాత అబ్రహాంతో చేసిన నిబంధనలో అబ్రహాంని వ్యక్తిగతంగా దీవించాడు కుటుంబంగా, తర్వాత అతన్ని ఒక దేశంగా చేశాడు, అతని నామాన్ని తప్పు చేశాడు, తర్వాత అన్ని జనులను కూడా దీవించాడు. తర్వాత మోషేతో చేసింది అది తాత్కాలికమైంది, దాన్ని కొత్త నిబంధనగా దేవుడు అప్డేట్ చేశాడు అని మనం అనుకున్నాం. ఆ తర్వాత యాజకత్వ నిబంధన దేవుడు చేశాడు, కావాలంటే అది వినహాస్ తోటి వారిని 1000 ఏళ్ల పరిపాలనలో కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాడని చూస్తున్నాం. ఈ తర్వాత ఇప్పుడు దావీదుతో నిబంధనలో కూడా అన్నింటినీ దేవుడు ఏర్పరచుకున్నాడని మనం చూస్తున్నాం. అంటే ముఖ్యంగా అబ్రహాము దావీదు నిబంధనలో దేవుడు ఎవరు జ్ఞాపకం చేసుకున్నాడు? అన్ని జనుల్ని. వాస్తవానికి అది ఇశ్రాయేలీలతోటి వారితో చేశాడు. ఇశ్రాయేలీలు అన్ని జనులు అందరూ కలిపి అందులో ఇప్పుడు ఇంక్లూడ్ అయిపోయారు. అయితే ఇప్పుడు దేవుడు మనుషులను ఏర్పరచుకున్నాడు. ఇదంతా బహిరంగంగా మనకి కనిపిస్తుంది. అయితే దేవుడు ఇప్పుడు అంతరంగంలో ఒక నిబంధన చేయబోతున్నాడు. అదే 6వది కొత్త నిబంధన. అంటే ఇవన్నీ మనుషులతో చేశాడు. అయితే మనుషులు బాగానే ఉన్నారు, కానీ ఆ మనుషుల యొక్క మనసులు మారకపోతే ఆ నిబంధన ఎటువంటి ఉపయోగం లేదు. కనుక మనం ఎక్కడ చూసినా అవినీతి పోవాలి, అది పోవాలి, అంత ఎక్కడ చూసినా ఏమంటే అకౌంటబిలిటీ ఉండాలి, ఇవన్నీ మాట్లాడుకుంటారు. ఇవన్నీ ఎందుకు జరగవు అంటే మనుషుల యొక్క మనసులో మార్పు లేదు. బయట చట్టాల్లో మార్పులు వచ్చాయి, అన్నింటిలో వచ్చాయి, కానీ మనుషుల హృదయాల్లో మార్పు రానంత వరకు ఎటువంటి లాభం లేదు. అదే దేవుడు ఇక్కడ వారితోటి చేశాడు. ఇది మనం ఎక్కడ చూస్తామంటే ఇర్మియా గ్రంథం 31లో మనం చూసుకున్నాం కదా, ఆ వర్షంలోనే ఇర్మియా 31లో 31లో నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ కొత్త నిబంధన చేయుచున్నట్లు వచ్చింది. వాస్తవానికి కొత్త నిబంధన కూడా ఆయన ఎవరితో చేశాడు?
పడిపోయిన యోధావారితో ఇశ్రాయేల్ తోటి చేశాడు, మనతోటి కాదు. అందులోనికి మనల్ని దేవుడు తీసుకొని వచ్చాడు ఆయన యొక్క సువార్త ద్వారా, ఆయన కుమారుని యొక్క సువార్త ద్వారా. అయితే దేవుడు వారికి నూతన హృదయాల్ని ఇస్తారన్నాడు. ఎందుకంటే మనిషి యొక్క స్వభావము, పాప స్వభావము, దాన్ని దేవుడు మారుస్తారన్నాడు. అందుకు గుర్తుగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిని భూమి మీదకి పంపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో ఉండడం వలన ఒకప్పుడు మనం ప్రేమించిన పాపాలని జనం మనం ప్రేమించట్లేదు. ఒకప్పుడు చాలా సంతోషంగా అనిపించిన లోక సంగతులు ఈ జనం మనకు అంత సంతోషంగా లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చాడు కనుక. మోషేకి కానీ దావీదుకి కానీ వీరందరికీ పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉంటాడు అంటే సంగతి వారికి పూర్తిగా అర్థం కాదు. వారి మీదకి వారి దగ్గరికి వస్తూ వెళ్ళిపోతుండేవాడు. కానీ కొత్త నిబంధనలో మనతోటి, మనలో ఉండడానికి, మన తోట ఉండడానికి, ఎల్లప్పుడూ ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. దీనికి పాత నిబంధనలో దేవుడు చాలా సార్లు చెప్పాడు కొత్త నిబంధన గురించి. ద్వితీయోపదేశ కాండం నుంచి ఆయన కొత్త నిబంధన చేస్తానని చెప్తున్నాడు. చూడండి ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయంలో స్టార్టింగ్ నుంచి చూస్తే, నేను నీకు వినిపించిన అన్ని పాటించాలి, అన్ని చేసి 6వ వచనంలో, మరియు నీవు బ్రతుకుకై నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోపడ్డకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయను. అంటే దేని గురించి? కొత్త నిబంధన గురించి. బహిరంగ సున్నతి కాదు కానీ బాహ్య సున్నతి కానీ అంతరంగం అని ఉండే సున్నతి. ఇదే మనకి యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో కూడా కనిపిస్తుంది. యెహెజ్కేలు గ్రంథంలో 3-4 వచనాలు ఉంటాయి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూస్తే 53వ వచనం నుంచి మనకు కనిపిస్తుంది. నీవు చేసినది అంతటి విషయమే నీవు పిడియపడి సిద్ధునుంది వారిని ఓదార్చినట్లు అపాయం పొందిన సొదొమను దాని కుమార్తెలను, సొమ్రోను దాని కుమార్తెలను వారి వలన అపాయం పొందిన నీ వారిని మరలా స్థాపించదు. సొదొమయు దాని కుమార్తెను తన పూర్వస్థితికి వచ్చేదరు, సోమ్రోను దాని కుమార్తెను తన పూర్వస్థితికి వచ్చేదరు, నీవును నీ కుమార్తెలను మీ పూర్వస్థితికి వచ్చేదరు. తిరిగి అంటే ఇదంతా అంతరంగంలో జరిగే మార్పుగా దేవుడు చెప్తున్నాడు, పూర్వస్థితికి వస్తామని. మళ్ళా 37వ అధ్యాయంలో ఇదే యెహెజ్కేలు గ్రంథంలో 27-21 నుంచి కూడా మళ్ళా మనకి కనిపిస్తుంది. ఏ అన్యజనులలో ఇశ్రాయేలు చదివిపోయారు, ఆయా అన్యజనుల నుండి వారిని రక్షించి వారు అచ్చటచ్చుకున్నారు, అచ్చటి నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలో వారిని తోడుకుని వస్తాను ఇవన్నీ చెప్తున్నాడు. కనుక ఇదే సంగతి మళ్ళా యెషయాలో కూడా కనిపిస్తుంది. యెషయా గ్రంథము 1వ వచనం కూడా చూసుకోవచ్చు. 59వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. యెషయా 59వ అధ్యాయము 20-21 వచనాలు. సియోనులో యొక్కకును యాకోబులో తిరుగుబాటు చేయటం మాని మల్లుకొనిన వారి యొక్కకు విమోచన వచ్చును. ఇదే యెహోవా వాక్కు. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచి నా మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోయిన యెహోవా సెలవిస్తున్నాడు. కనుక ఆత్మతోటి ఆత్మను మీ మీద ఉంచుతాను ఆత్మను అంటున్నాడు. తర్వాత నేను నిబంధన చేయను చెప్పి ఆయన చెప్తున్నాడు. కనుక ఆయన పరిశుద్ధాత్మను మన మీదకి ఆయన పంపించాడు. అదే కొత్త నిబంధన. అంటే యెహెజ్కేలులో ఇంకా చాలా వచనాలు ఉంటాయి. నూతన హృదయం వారి కలుగు చేస్తాను, రాతి గిన్నెను తీసివేసి మాంసపు గిన్నెను ఇస్తాను, ఇవన్నీ ఆయన చెప్తున్నాడు. ఆ తర్వాత కొత్త నిబంధనలకు వచ్చేసిన తర్వాత యేసుప్రభువు వారు ఆయన మనకు చేసిన నిబంధన దేనితో చేశారంటే ఆయన యొక్క శిలువ రక్తంతో నిబంధన చేశారు. చూస్తాను చూడండి మత్తయి సువార్తలో, లూకా సువార్తలోకి వెళ్దాం. 22వ అధ్యాయము 30వ వచనం. కనుక కొత్త నిబంధన అంటారు. 20వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకుని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలన కొత్త నిబంధన. అంటే కొత్త నిబంధన అనే మాట మనకు అక్కడ కనిపిస్తుంది. మనం మనం బలంలో ప్రతిసారి చదువుకుంటాం కదా, 1 కొరింథీ 11వ అధ్యాయంలో అక్కడ కూడా ఆ మాట మనకు కనిపిస్తుంది. 11:25లో ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను.
కనుక ప్రతిసారి మనం కొత్త నిబంధనను జ్ఞాపకం చేసుకోవలసిన వారంగా ఉన్నాం. అయితే ఈ కొత్త నిబంధనకి పరిచారకులుగా కూడా దేవుడు మనం చేస్తాడు. చూడండి 2 కొరింథీ 3:6 మనం చదివితే, ఆయనే మమ్మల్ని కొత్త నిబంధనకు అనగా అక్షరములకు కాదు గాని ఆత్మకే పరిచారకులు అవుటకు మాకు సామర్థ్యం కలిగించున్నాడు. కనుక ఈ కొత్త నిబంధనకు పరిచారకులు కూడా దేవుడు మనల్ని చేశాడు. ఈ రీతిగా ఇంకా మన హెబ్రీ పత్రికలో మనం చూస్తూ ఉంటే అక్కడ ఏముందంటే కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ప్రభువు అని ఉంటారు. చాలా సార్లు మనకి కనిపిస్తూ ఒక వచనం చూపిస్తాను. హెబ్రీ పత్రిక 8, 10, 12 ఎన్ని అధ్యాయాల్లో మనకు కనిపిస్తుంది. అందులో ఒక మాట మనం ఎక్కడ చూద్దామంటే 12వ అధ్యాయము 24వ వచనం, 23, 24 మనం చదివితే, పరలోకమందు వ్రాయబడి ఉన్న దేశంలో సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొక్కను సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొక్కను కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొక్కను హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు మోక్షణ రక్తం మీరు వచ్చి ఉన్నారు. కనుక ఇప్పుడు మనము చూసుకున్నాం దేవుడు ఈ యొక్క నిబంధన. ఒకప్పుడు మనము వాగ్దాన నిబంధన లేని పరచండము, ఈ దినాన దేవుడు మనకి నిబంధన ఇచ్చాడు. సరే, ఇప్పుడు ఈ నిబంధన లేదు, ఈ నిబంధన కిందకి మనం రాము అనుకుందాం. అప్పుడు ఏంటి మన పరిస్థితి? అప్పుడు మన పరిస్థితి ఏంటి? నోవహుతో నిబంధన చేశాడు, చేయని మిగతా జనాంతరం ఏమైపోయారు? జలప్రళయంలో కొట్టుకొని పోయాడు. దేవుడు అబ్రహాంతో నిబంధన చేశాడు, చేయని ప్రజలందరూ ఏమైపోయారు? సొదొమ గొమొర్రా పట్టణాలు కాలిపోయినాయి. ఆ కనాను వారిని ఇశ్రాయేలు అందరూ ఓడించి హతం చేశారు. అంటే భూమి మీద మరణమే కాదు, తర్వాత నిత్య నాశనం. దేవుడు దావీదుతో నిబంధన చేశాడు. నిబంధన ఎవరితో కొట్టివేశాడు ఆయన అంటే సౌలుని కొట్టివేసి దావీదుని తీసుకొచ్చాడు. అంటే నిబంధన లేకపోతే ఏమైపోతాం? సౌలు లాగా మనం కూడా హతం అయిపోతాం. సౌలు లాగే దేవునికి దూరం అయిపోయే వారంగా ఉంటాం. నా కృపను శాశ్వతంగా దూరం చేయను అని చెప్పినాడంటే సౌలుకి ఏం చేశాడు? ఆయన కృపను శాశ్వతంగా దూరం చేశాడు. ఆ తర్వాత మనం ఫినెహాసు వారితో నిబంధన చేశాడు. ఆ నిబంధన చేయబట్టి వారు ఏమయ్యారు? 1000 ఏళ్ల పరిపాలనలో కూడా వారు యాజకత్వం చేస్తున్నారు. అయితే మరొక ఫినెహాసు ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? ఏలీ కుమారుడు హోప్నీ ఫినెహాస్ ఉన్నారు కదా, వాళ్ళు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు దేవుడు వారికి ఇచ్చిన శాపం ఏంటి చెప్పండి? వాళ్ళ ఇంట్లో వృద్ధాప్యంలో ఒకరు కూడా ఉంటారంట. అంటే అందరూ చిన్న వయసులో మధ్య వయసులో చనిపోతారు. అంటే దేవుని నిబంధన లేకపోతే ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం. ఈ కొత్త నిబంధనలో కూడా మనం లేకపోయి ఉంటే మనం ఎలా ఉండేవారు? నిత్య నాశనానికి, నిత్య నరకానికి ఉండేవారు. ఈ సంగతి మనం గ్రహిస్తే దేవుడు చేసిన నిబంధన ఎంత గొప్పది. అబ్రహాంతో చేసినా, ఎక్కడ చేసినా గానీ ప్రతిదీ ఆయనే చేశాడు. దాని వెలంతా ఆయనే చెల్లించాడు. మనల్ని కేవలం ఏమంటున్నాడు? ఆ నిబంధన మన విశ్వాసంతో అంగీకరించడమే ఉచితంగా ఆయన మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్తున్నాడు. భూమి మీదే ఈ పాప స్వభావాన్ని జయిస్తూ భూమి మీదే పరలోకాన్ని మనం అనుభవించగలిగే స్థితిని దయచేస్తున్నాడు. కనుక చివరికి ఈ వచ్చిన మనం చదువుకుని ఆరాధన కలగాలి. ఫిబ్రవరి 13, 21 వచనాలు మనం చదువుకోవచ్చు. ఆరాధన గొర్రెలో గొప్ప కాపరి అయిన యేసు అన్న ప్రభువును నిత్య నిబంధన సంబంధం రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్త దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయడానికి సిద్ధపరిచిన కాక యేసుక్రీస్తు యోగికములకు మహిమ కలుగును కాక. దేవుడి యొక్క మాట